హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేనైతే మీ ముందుకు శారీలో వచ్చేసానండి. సో, శారీ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. వీడియో ఏంటి అనేది మీకైతే అర్థమైపోయే ఉంటదండి. మనకి ఆంధ్రాలో అయితే ఆషాఢం. సో, ఇక్కడ నార్త్ వాళ్ళకైతే శ్రావణ సోమవారం అనమాట ఈరోజు. ఫస్ట్ శ్రావణ సోమవారం అండి. ఆ తేడా ఎక్కడొచ్చింది ఏంటి అనేది నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరెక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక నేనైతే ఫస్ట్ ఇంట్లో దీపారాధన అయితే చేసేసుకున్నాను. అండ్ అలానే మనకు ఆషాఢంలో గోరింటాకు అండ్ గాజులు ఎలా అయితే అందరూ వేసుకుంటారో, ఇక్కడ కూడా మొదటి సోమవారం అందరూ గ్రీన్ గాజులైతే వేసుకుంటారండి. సో, నాకు ఎలానో 2 కలిసొస్తాయని చెప్పి ఈరోజే వేసేసుకున్నాను. వాళ్ళకి కదక్క శ్రావణ సోమవారం, మరి మీరెందుకెళ్తున్నారు అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ మన సౌత్ వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేసుకుంటారండి. దేనికైనా సరే రమ్మనైతే పక్కాగా ఇన్వైట్ చేస్తారు. సో, మా వాళ్ళు కూడా నన్ను ఇన్వైట్ చేశారు. అయినా నేను ఉండేదే నార్త్‌లో కాబట్టి సో, వీళ్ళు ఎలా చేస్తారు అనేది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మా క్వార్టర్స్ నుంచి అయితే మందిర్ అయితే వాకబుల్ డిస్టెన్స్ అండి. జస్ట్ 1 కిలోమీటర్ కంటే తక్కువే. సో, మేమైతే వాక్ చేసుకుంటూ వచ్చేసాము. ఇదేననమాట మందిర్. మీరు చాలా షార్ట్స్‌లో, వీడియోస్‌లో కూడా చూసే ఉంటారు. ఇక్కడ మెయిన్‌గా శ్రావణ సోమవారం పూజించేదే శివయ్యనండి. సో, అందుకని చెప్పే ముందు ఈయన్ని ప్రార్థించాకే లోపలికెళ్దామని అయితే ఫస్ట్ ఇక్కడే పూజ అయితే స్టార్ట్ చేసేసాము. ఇప్పుడైతే మ్యాటర్‌లోకి అయితే వచ్చేస్తానండి. మన సౌత్ ఇండియాకి, నార్త్ ఇండియాకి క్యాలెండర్ లెక్కించే విధానంలో చిన్నగా డిఫరెన్స్ ఉండడం వల్ల మనకి ఈ తేడా అయితే వచ్చింది. అది ఎలా అనుకుంటారా? మనకైతే నెల ముగింపు అనేది అమావాస్యతో అవుతుందండి. బట్ నార్త్ వాళ్ళకైతే నెల ముగింపు అనేది పౌర్ణమితో అవుతుంది. సో, అదే చిన్న డిఫరెన్స్ అనమాట. మీకు ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనకి ఆషాఢం అమావాస్యతో ముగిసిన తర్వాత శ్రావణం అయితే స్టార్ట్ అవుతుందండి. సో, అదే విధంగా వీళ్ళకి ఆషాఢంలో వచ్చే పౌర్ణమి ఉంటుంది కదండీ! మనం దాన్ని గురు పౌర్ణమి అంటాము. సో, ఆ రోజు తర్వాత నుంచి వీళ్ళకి శ్రావణం స్టార్ట్ అవుతుంది. అంటే మనకంటే 15 డేస్ ముందే వీళ్ళకి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అయిపోద్దనమాట. అండ్ అలానే అమావాస్య ముగిసి శుక్లపక్షం స్టార్ట్ అయ్యేసరికి ఇక్కడ వీళ్ళకి కూడా అదే శ్రావణ మాసపు శుక్లపక్షం నడుస్తూ ఉంటదండి. సో, పౌర్ణమి తర్వాత వచ్చే ఈ 15 రోజులు కృష్ణపక్షం లెక్కింపు డిఫరెన్స్ ఉండడం వల్ల మనకి ఆషాఢం నడుస్తూ ఉంటే వాళ్ళకి శ్రావణ మాసం నడుస్తూ ఉంటది. ఏంటో అక్క కృష్ణపక్షం అంటున్నావు, శుక్లపక్షం అంటున్నావు అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? సో, ఆ 2 కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. శుక్లపక్షం అంటే ఏంటంటేనండి, అమావాస్య ముగిసిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి వచ్చే 15 డేస్ అంటే పౌర్ణమి వరకు వచ్చే 15 డేస్‌ని శుక్లపక్షం కింద లెక్కిస్తారు. అండ్ కృష్ణపక్షం ఏంటంటే పౌర్ణమి కంప్లీట్ అయిపోయి ఆ నెక్స్ట్ డే నుంచి వచ్చే అమావాస్య వరకు ఉన్న ఆ 15 డేస్‌ని కృష్ణపక్షం అంటారు. ఐ హోప్ ఇది మీకు అర్థమయ్యిందనే అనుకుంటున్నాను. మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వీటిలన్నిటిని అమాంతం పద్ధతి అంటారండి. అంటే ఏంటంటే ఇవన్నీ అమావాస్యతో ఎండ్ అవుతాయి అన్నమాట. అండ్ అలానే యూపీ, ఎంపీ, బీహార్, రాజస్థాన్, పంజాబ్ ఇలా రిమైనింగ్ వాటిలన్నిటిని పూర్ణిమాంతం అంటాం. అంటే ఇవన్నీ పూర్ణిమతోటి ఎండ్ అవుతాయి. మీకు ఇంకా డెడ్ ఈజీగా చెప్పాలంటే మన క్యాలెండర్లో ప్రతి నెల కూడా అమావాస్యతో ఎండ్ అవుతుందండి. అండ్ అలానే నార్త్ వాళ్ళకైతే పౌర్ణమితోటి ఎండ్ అవుతుంది. సో, అదే లిటిల్ డిఫరెన్స్ అనమాట. అందుకే మనకి ఆషాఢం నడుస్తూ ఉంటుంది, వాళ్ళకి శ్రావణం నడుస్తూ ఉంటుంది. భలే గమ్మత్తుగా ఉంది కదండి. వాళ్ళు ఎప్పుడైతే నాతో ఇలా చెప్పారో శ్రావణ సోమవారం గుడికెళ్ళాలి అని చెప్పి అప్పటి నుంచి నాకు క్యూరియాసిటీ అనమాట. అంటే మనకి ఆషాఢం నడుస్తున్న వీళ్ళకి శ్రావణం ఎలా వస్తుంది అన్న చిన్న క్యూరియాసిటీ తోటి ఈ వీడియో అయితే తీసానండి. ఐ హోప్ నాకులా ఎవరైతే ఇంట్రెస్ట్గా అన్ని విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా నచ్చుతుంది. ఎందుకంటే నేను చాలా సింప్లిఫై చేసి ప్రతిదీ డీటెయిల్డ్గా చెప్పానండి. ఒకవేళ మీకు గనక అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో ఎలా అనిపించింది, ఓకేనా, ఓకే కాదా అనేది కూడా. అండ్ మేమైతే ఇంకా మార్నింగ్ 10కి అయితే వచ్చామండి. నేనైతే వంట చేసేసే వచ్చాను. ఎందుకంటే మా వాళ్ళు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా భజన అయితే మానరండి. 1 గంట కానీ 2 గంటలు కానీ ఖచ్చితంగా భజన చేస్తారు. సో, అందుకని చెప్పి నేను వంట అది ఫినిష్ చేసుకుని వచ్చాను. అనుకున్నట్టుగానే మేము ఇంటికి వెళ్ళేసరికి 12 అయితే అయ్యిందండి. ఇంకా మా వాళ్ళందరూ కూడా మీకు ఆల్రెడీ చాలాసార్లు మెన్షన్ చేశాను. డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళేనండి.
వాళ్ళకంటూ ఊరు భాష కూడా వేరుగా ఉంటది. బట్ ఇక్కడికొచ్చేసరికి అందరం హిందీలోనే మాట్లాడుకుంటామండి. ఈవెన్ నేను కూడా. అండ్ ఈ మందిర్‌కొచ్చేసి అందరూ రావచ్చండి. అందరి దేవుళ్ళ ఫోటోసు ఉంటాయి. సో, హ్యాపీగా రావచ్చు, వెళ్ళొచ్చనమాట. ఇంకా మా వాళ్ళైతే భజనైతే మొదలుపెట్టారు. నాకు భజన పాటలు అవి పెద్దగా రావండి. సో, అందుకని చెప్పే వాళ్ళ వెనకాల కూర్చొనైతే కోరస్ ఇచ్చాము. ఆ మామగారైతే ఎంత బాగా డోలక్ వాయించారో. వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళు పాట పాడుతుంటే ఒకళ్ళైతే డోలక్ వాయిస్తున్నారండి. ఆ ఏజ్‌కొచ్చిన తర్వాత అంత ఇదిగా యాక్టివ్‌గా ఉండడం అంటే నిజంగా గ్రేటే కదా! అండ్ వీళ్ళల్లో నాకు నచ్చే ఇంకొకటి ఏంటంటేనండి, ఎవరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా భగవంతుడి దగ్గర అయితే ఇలా భజన పాటలు అవి చాలా ఇంట్రెస్ట్‌గా పాడతారు. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి కూడా భజన పాటలైతే ఖచ్చితంగా వచ్చే ఉంటాయండి. అండ్ అలానే డోలకు కూడా వాయిస్తారు మంచిగా. సో, ఇంక మేము ఇలా అయితే 2 అవర్స్ స్పెండ్ చేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోయామండి. మీకు ఈ వీడియో అర్థమైందా లేదా, ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. అండ్ మీరిచ్చే లైక్ మాత్రం నా వీడియోని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తది. అందుకని చెప్పే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే మీకు ఒకసారి చెప్పా కదా, సిక్కు వాళ్ళకి విడిగా ప్రార్థించుకోవడానికి ఉంటది అని. సో, అది ఇదేనండి. అండ్ క్రిస్టియన్ వాళ్ళకైతే లాక్ ఏస్తుంది. నేనైతే ఓపెన్ చేయలేదు.